గోమాంసం కేసులో లింకుల డొంక కదులుతోంది. సంచలనం రేపిన గోమాంసం కేసులో విశాఖ పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. విశాఖలో తీగ లాగితే గోమాంసం కేసులో గల్ఫ్ వరకు డొంక కదిలింది. విశాఖ ఆనందపురంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో జరిపిన తనిఖీలో భారీగా మాంసం నిల్వలు బయటపడ్డాయి. అందులో ఎక్కువ శాతం గోమాంసమే. ఏమాత్రం డౌట్ లేకుండా గోమాంసాన్ని ఇలా పకడ్బందీగా ప్యాక్ చేసి గుట్టు చప్పుడు కాకుండా గట్టు దాటిస్తోంది మటన్ మాఫియా. ఆకస్మిక తనిఖీలో ఆనందపురంలో కేటుగాళ్ల నిర్వాకం బయటపడింది. సరఫరాకు సిద్ధం చేసిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సీజ్ చేసిన మటన్లో 87 టన్నుల ఆవు మాంసాన్ని గుర్తించామన్నారు డీసీపీ మణికంఠ. విశాఖ సహా కోల్కతా, గుజరాత్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయన్నారు. మటన్ మాఫియా గోమాంసాన్ని విదేశాలకు బట్వాడా చేస్తున్నట్టు సోదాల్లో తేలింది. ప్రధాన నిందితుడు ఫర్హాన్, యూపీకి చెందిన రషీద్ సహా మరో 9 మంది కలిసి దేశవ్యాప్తంగా నెట్వర్క్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడు ఫర్హాన్ సహా 3 అరెస్టు చేశారు. ఆరా తీస్తే గోమాంసాన్ని గల్ఫ్ దేశాలకు సరఫరా చేస్తున్నట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు. కోల్డ్ స్టోరేజ్ లో స్వాధీనం చేసుకున్న మాంసాన్ని కోర్టు ఆదేశాల ప్రకారం పూడ్చిపెట్టారు.